ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని వెంకటాయపాలెం సమీపంలో ఉన్న టీటీడీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి రెండో ప్రాకారం నిర్మించాలని టీటీడీ నిర్ణయించింది. ఈ నెల 27న ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ఈ పనులకు శంకుస్థాపన జరగనుంది. ఉదయం 10:55 నుంచి 11:30 గంటల మధ్య ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. తిరుమల ఆలయం మాదిరిగానే అమరావతిలోనూ రెండో ప్రాకారం నిర్మించనున్నారు. పడమర, ఉత్తరం, దక్షిణ దిక్కుల్లో 5 అంతస్తులతో గాలిగోపురాలు కట్టనున్నారు. తూర్పు వైపున 7 అంతస్తులతో మహారాజగోపురాన్ని నిర్మించనున్నారు. ఆలయం లోపల మహారాజగోపురానికి ఎదురుగా ఆంజనేయ స్వామి ఆలయం, ఉత్సవ మండపం, కోనేరు వంటివి కూడా రానున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గాలి అందిస్తారు. ఏపీ రాజధాని అమరావతిలో కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రభుత్వ భవనాలే కాకుండా ఇతర ప్రైవేటు భవనాలు కూడా నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయి. అదే రీతిలోని అమరావతిలోని టీటీడీ ఆధ్వర్యంలోని గతంలో నిర్మించిన తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి కూడా ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలోని ఈ ఆలయానికి సంబంధించి రెండవ ప్రాకార కార్యక్రమానికి టీటీడీ నిర్ణయించిన నేపథ్యంలోనే ఇందుకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఈ నెల 27వ తారీఖున ఉదయం 10:55 సీఎం చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేయబోతున్నారు. ఇందులో ప్రకారంగా రాజగోపురాలు, దాంతోపాటు గాలిగోపురం, మరోపక్క ఈ ఆలయానికి సంబంధించి కూడా వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నారు. మొత్తం 140 కోట్ల రూపాయలతోని ఇందుకు సంబంధించిన రెండవ ప్రాకార కార్యక్రమానికి టీటీడీ నిర్వహించబోతుంది. ప్రస్తుతం నేను తిరుమల తిరుపతి దేవస్థానం నిర్మించిన వెంకటాయపాలెంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాము. ఆలయానికి సంబంధించి కూడా ఇక్కడ జరగబోతున్న అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన శంకుస్థాపన ఏర్పాట్లను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. మొత్తం చూసినట్లయితే ఈ ఆలయానికి సంబంధించి ఇప్పటికే గతంలో 2014-19లోనే గతంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మొత్తం 25 ఎకరాలను కూడా వెంకటాయపాలెం సీడాక్సిస్ రోడ్డు పక్కన ఆలయానికి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం అధికారం కోల్పోయిన నేపథ్యంలోనే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం గతంలో చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను పక్కన పెట్టి నామమాత్రంగానే ఈ ఆలయానికి సంబంధించి కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఆలయాన్ని మరింతగా గతంలో ఏ విధంగా ప్రతిపాదనలు ఏదైతే ఉన్నాయో ఆలయానికి సంబంధించి కూడా నిర్మించేందుకు దానికి సంబంధించి కూడా రూపురేఖలకు సంబంధించి కూడా గతంలో ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దానికి అనుగుణంగానే నిర్మాణాలు చేపట్టాలి అనే నిర్ణయానికి వచ్చిన నేపథ్యంలోని ప్రస్తుతం ఈ ఆలయానికి సంబంధించి తూర్పు ఏదైతే ఉందో తూర్పు వైపు ఉంది. దాంతోపాటు ఆలయానికి ప్రవేశ మార్గం ఏదైతే ఉంటుందో ఆ ప్రవేశాన్ని సందర్భంగా అక్కడ మొత్తం 7 అంతస్తులోని రాజగోపురాన్ని నిర్మించబోతున్నారు. దాంతోపాటు ప్రస్తుతం నేను ఆ రాజగోపురాన్ని నిర్మించే ప్రాంతం వద్ద ఉన్నాను. ఇది తూర్పు దిక్కున ఉంది. ఇక్కడి నుంచి దక్షిణం, పడమట, దాంతోపాటు ఉత్తర ప్రాంగణంలో కూడా గాలిగోపురాన్ని కూడా నిర్మించబోతున్నారు. అవి 5 అంతస్తులు నిర్మించబోతున్నారు. దానికి సంబంధించి శంకుస్థాపనకు సంబంధించి కూడా పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆలయం ముఖద్వారాన్ని ఎదురుగా ఉన్న తూర్పు వైపున ఇందుకు సంబంధించిన రాజగోపురం ఏదైతే ఉందో ప్రధాన రాజగోపురం 7 అంతస్తులకు సంబంధించిన రాజగోపురానికి సంబంధించి శంకుస్థాపన ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉదయం 10:55 ఈ ప్రాంగణానికి రాబోతున్నారు. ఇక్కడ శంకుస్థాపనను సంబంధించి కూడా చేయబోతున్నారు. అదే కాకుండా ఇదే ఆలయంలోని రాజగోపురాలే కాకుండా మాడవీధులు, దాంతోపాటు ఆలయానికి సంబంధించి కూడా మండపము, కోనేరు, మరోపక్క ఇక్కడ ఉన్న సిబ్బంది కోసం క్వార్టర్లు, దాంతోపాటు ధ్యాన మందిరాలు అంటూ కూడా ఒక అద్భుతమైన ఆలయానికి సంబంధించి కూడా అభివృద్ధి కార్యక్రమాలను కూడా ప్రస్తుతం టీటీడీ చేయబోతుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలోని ఆదేశాలు ఇవ్వడంతో ఇందుకు సంబంధించిన కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు. ప్రస్తుతం ఈ ఆలయానికి సంబంధించి 25 ఎకరాలు ఉన్నాయి. 25 ఎకరాల్లో కూడా పూర్తి స్థాయిలో తెలుగుదేశం అక్కడ టీటీడీ ఆధ్వర్యంలోని తిరుమల తిరుపతి దేవస్థానంలోని తిరుమలలో ఏ తరహా ఉందో అదే రీతిలోని ఇందుకు సంబంధించి కూడా కార్యక్రమాలు చేపట్టబోతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఆలయానికి సంబంధించి నమూనాను కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఆ నమూనాను కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఆలయానికి సంబంధించి కూడా నమూనా మనం స్పష్టంగా చూసుకోవచ్చు. ఇదే నమూనాని 2014-19 ఏదైతే గతంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వంలోనే నమూనాను రూపొందించారు. దాదాపు ఆలయానికి సంబంధించి 25 ఎకరాలను కేటాయించడం జరిగింది. 136 కోట్లను గతంలోని ఆలయాని కోసం శాంక్షన్ చేశారు. తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 36
కోట్ల వరకే కుదించింది. ఆ తర్వాత పూర్తి స్థాయిలో నిర్మాణం చేయని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆలయానికి సంబంధించి ఎలాంటి నిర్మాణాలు చేపట్టబోతున్నారనే దానిపై కూడా ఒక నమూనా, దానికి సంబంధించి కూడా ప్లాన్ ఇక్కడ ఉంది. ఆ ప్లాన్ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఎస్, ఈ నమూనాలకు సంబంధించి ఎలాంటి రెండో ప్రాకారం సందర్భంగా ఎలాగ నిర్మించబోతున్నారు కూడా మనతో ఆలయానికి సంబంధించిన సిబ్బంది ఉన్నారు. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి, ఇది ఎలా చెప్పబోతున్నారు. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానం ద్వితీయ ప్రాకారం వెంకటపాలెంలో స్వామివారి దేవాలయంలో నిర్మాణం ప్రారంభించబోతుంది. దానిలో రెండో ప్రాకారంలో తూర్పు సప్తతల రాజగోపురము సుమారు 120 అడుగులు ఎత్తుతో సప్తతల రాజగోపురాన్ని, దక్షిణము పడమర ఉత్తర రాజగోపురాలు పంచతల రాజగోపురము సుమారు 72 అడుగులు ఎత్తులో ప్రమాణంతో ప్రాకారం చేయబోతుంది. మళ్ళీ నైరుతిలో కళ్యాణోత్సవ మండపం, సుమారు 1000 మంది భక్తులు కళ్యాణం చేసుకునేటట్టు కళ్యాణోత్సవ మండపాన్ని, ఉత్సవ మండపాన్ని, సాయంత్రం ఊంజల్ సేవ చేసుకోవడానికి అన్ని అనుకూలంగా ఏర్పాటు చేస్తుంది. అయన మహలు, ఆశీర్వచన మండపం ఇవన్నీ ద్వితీయ ప్రాకారంలో రాబోతూ ఉన్నాయి. అంటే మీకు తిరుమలలోని ఏ తరహానో ఆలయంలోని ఎలాంటి నిర్మిస్తారో అదే తరహాలోనే ఉంటున్నాయి మొత్తం? సుమారు తిరుమలలో కూడా వెండివాకిలి ప్రాకారము, మహారాజగోపుర ప్రాకారము 2 ఉన్నాయి. అదే విధంగా ఇక్కడ వెంకటపాలెంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కూడా 2 ప్రాకారాలను నిర్మాణం చేయాలని నిర్ణయించారు. దాని ప్రకారం ఇక్కడ నిర్మాణం చేయటం జరుగుతుంది. అంటే మొదటి ప్రాకారంలో ఏం జరిగిందండి? నేను ఆలయానికి సంబంధించి స్వామివారి విగ్రహ ప్రతిష్ట లాంటి కార్యక్రమాలు జరిగినాయి. మొదటి ప్రాకారంలో స్వామివారి గర్భాలయము, అంతరాలయము, అర్ధమండపం, మహామండపం, ముఖమండపము, గరుడాళ్వారి సన్నిధి, జయ విజయ ద్వారపాలకులు, మళ్ళీ స్వామివారి పోటు, ఉగ్రాణము అంతా నిర్మాణం జరిగింది. లోపల పరిక్రమణలో ఉన్నటువంటిది ప్రదక్షిణ మండపాలు, తూర్పున పంచతల రాజగోపురం సుమారు 63 అడుగుల ఎత్తులో పంచతల రాజగోపురం నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఈ ద్వితీయ ప్రాకారం తర్వాత స్వామివారి పుష్కరిణి, వాహన మండపం, రథ మండపము, ఎదురుగా స్వామివారికి అభిముఖంగా ఆంజనేయ స్వామి దేవాలయం కూడా నిర్మాణం కాబోతూ ఉన్నది. మాడవీధులు అంటారు, మాడవీధులకు సంబంధించి ఎక్కడ ఉండబోతున్నాయి? దానికి సంబంధించి రెండో ప్రాకారం వెలుపల మాడవీధులు సుమారు పొడవు 518 అడుగులు పొడవుతో, వెడల్పు 282 అడుగులు వెడల్పుతో తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం 4 మాడవీధులు రాబోతూ ఉన్నాయి. ఇవన్నీ మాస్టర్ ప్లాన్లో ఇక్కడ ఏర్పాటు చేసిన ఇది కాకుండా దేవాలయం నమూనా, దేవాలయ నమూనా వరకు నేను స్థపతిగా చెప్పాను. మాస్టర్ ప్లాన్ది దీని గురించి ఇంకా పూర్తిగా డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి, అవి చేయటం జరుగుతుంది. మనం చూసుకోవచ్చు ఇక్కడ ఆలయానికి సంబంధించి రెండో ప్రాకారంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టబోతున్నాము, దానికి సంబంధించి పూర్తిగా మాస్టర్ ప్లాన్ ఉండబోతుంది. ఏదైతే తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఏ తరహానో నిర్మించారో, అందులో ఎలాంటి నిర్మాణాలు చేపట్టారో, అద్దాల మేడ కావచ్చు, దాంతోపాటు కళ్యాణ మండపం కావచ్చు, మరోపక్క మొత్తం 5 దిక్కులకు సంబంధించి కూడా భారీ ఎత్తున ధ్వజస్తంభాలు ఏ విధంగా ఉన్నాయో అవన్నీ కూడా దీన్ని రూపొందించడం జరిగింది. దానికి సంబంధించి కూడా మాస్టర్ ప్లాన్ ఇక్కడ డిస్ప్లే చేశారు. దానికి సంబంధించి కూడా ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ప్రాంగణంలోకి వెళ్లేందుకు ఎలాంటి ఇక్కడ ఏర్పాట్లు ఉంటాయో దానికి సంబంధించి కూడా పూర్తిగా ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇది ధ్యాన మందిరం. మనం ఇందాక చెప్పినట్లుగా ఏదైతే ఎంట్రన్స్ గేట్ అనేది కూడా ఇందాక రెండో ప్రాంగణంలో చెప్పారు, ఇది ఎంట్రన్స్ గేటు. ఆ తర్వాత ఇందాక ధ్యాన మందిరం కూడా ఇందాక అధికారులు చెప్పిన నేపథ్యంలో ధ్యాన మందిరం ఈ తరహానే నిర్మించబోతున్నారు. ఆ తర్వాత ఇదే రెండో ప్రాకారంలో అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ కూడా నిర్మించబోతున్నారు. అది ఎలా ఉంటుందో దానికి సంబంధించి కూడా నమూనా చిత్రం కూడా ఇక్కడ ఉండబోతుంది. ఇంకా ప్రకాశ ఉదయం అనేది కూడా ఉంది. దానికి సంబంధించిన ఎలాంటి డిజైన్ ఉంటుందో దానికి సంబంధించిన ఫొటోస్ కూడా ఇక్కడ డిస్ప్లే చేశారు. ఇంకా అన్నప్రసాదానికి సంబంధించిన ఈ బిల్డింగ్ కూడా ఇదే తరహాలో ఉండబోతుంది. దానికి సంబంధించి ఇక్కడ ఫొటోస్ కూడా డిస్ప్లే చేయడం జరిగింది. ఇంకా అర్చక క్వార్టర్స్, ఎందుకంటే ఇక్కడ సిబ్బంది కోసం ప్రత్యేకంగా రెండో ప్రాకారంలోని క్వార్టర్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. దానికి సంబంధించి కూడా అర్చకలకు సంబంధించిన క్వార్టర్స్ ఏదైనా ఉన్నాయో అవి కూడా ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. ఇంకా అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, దాంతోపాటు ప్రకాశం మొత్తం ఏదైతే వెంకటేశ్వర స్వామి తిరుమలలో ఆలయం ఏ విధంగా ఉంటుందో అదే తరహాలోనే ప్రస్తుతం
అమరావతిలోని వెంకటాయపాలెం సీడాక్సిస్ రోడ్డు పక్కన ఉన్న టీటీడీ ఆధ్వర్యంలోని నిర్మించిన తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం అదే తరహాలోని కూడా నిర్మించబోతున్నారు. ఈ నెల 27వ తారీఖున ఉదయం 10:55 రెండవ ప్రాకారం అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేయబోతున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు పెద్ద ఎత్తున జరుగుతున్న పరిస్థితి కనపడుతుంది. ప్రజలందరూ స్వామివారి భక్తులు, మరోపక్క అమరావతి రైతులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలకి రాబోతున్నారు. ఖచ్చితంగా ఈ ఆలయం అనేది తిరుమల తిరుపతి దేవస్థానం నిర్మించిన ఆలయంలోని చాలా ప్రముఖంగా ఉండిపోయే అవకాశాలు కనబడుతున్నాయి. మొత్తం 25 ఎకరాల్లోని చాలా కీలకమైన నిర్మాణాలను రెండో ప్రాకారంలోని టీటీడీ నిర్మించబోతుంది. ఇది అమరావతిలోని వెంకటాయపాలెం వద్ద తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్మిస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు. కెమెరా పర్సన్ రంగాతో గాలిబ్ షా, సిటీ 24x7 అమరావతి.